జగన్ రెడ్డి పరిపాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. ఏ వ్యవస్థను వదిలిపెట్టలా, సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. కేంద్రం నుంచి వచ్చే ఫండ్లు తెచ్చుకోలేకపోయాడు, ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టలేకపోయాడు. ఏం చేశాడో ఆ దేవుడికి తెలియాలి, జగన్కి తెలియాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేశాడని చెప్పి కొట్టిపాటి రవికుమార్ గారు ఆరోపిస్తూ మండిపడ్డారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. పంచాయతీల నిధులను పక్కదారి పట్టించాడు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చాం. రాజకీయాలకు అతీతంగా వైసీపీ సర్పంచుల గ్రామాలకు నిధులు ఇస్తున్నాం. పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి. 5 ఏళ్ల పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బొల్లిగూరు మండలం వైదేని గ్రామంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. వైదన గ్రామంలో 50 లక్షలతో నిర్మించబోయే ముస్లిం కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 20 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలను గొట్టిపాటి ప్రారంభించారు. కొందరు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. శంకుస్థాపన చేసిన ముస్లిం కళ్యాణ మండపాన్ని 4 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన హాస్టళ్ల నిర్వహణ విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబించిందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతమాగలూరులో సుమారు 200 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాముకాటు వలన ఒక విద్యార్థి మృతి చెందాడని గుర్తు చేశారు. అక్కడ 50 లక్షలతో కొత్త హాస్టల్ భవనం నిర్మించామని, స్థానికంగా కూడా 50 లక్షలతో మంచి హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పిన మంత్రి గొట్టిపాటి ఆ హాస్టల్లో విద్యార్థులను చేర్పించే బాధ్యత గ్రామస్తులు తీసుకోవాలని తెలిపారు. జాతిపిత గాంధీజీ ఆశయాలకు వ్యతిరేకంగా దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకోమలు అన్న మహాత్మా గాంధీ ఆశయాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి విషయంలో నిరంకుశంగా వ్యవహరించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి గ్రామాల అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గ్రామాలను బలోపేతం చేస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వైసీపీ సర్పంచులు ఉన్న గ్రామాలకు ఎలాంటి వివక్ష లేకుండా నిధులను విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 998 కోట్ల నిధులను విడుదల చేసిందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను గౌరవించే వ్యక్తిని, ఎన్నికల సమయంలోనే తాము రాజకీయం చేస్తామని, మిగిలిన సమయంలో రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తామని గొట్టిపాటి స్పష్టం చేశారు. సీఎంగా పదవి అనిపించిన జగన్ భద్రత విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లాలోనే చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడి చేయించిన ఘన చరిత్ర జగన్కు ఉందని తెలిపారు. తాము అటువంటి నీతిమాలిన రాజకీయాలు చేయడం లేదని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. అటువంటి వాటికి కూటమి ప్రభుత్వం దూరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తాము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ రెడ్డి పాలనలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, పంచాయతీ అధ్యక్షులు కానీ ఒక్క పైసా ఇవ్వాల. పంచాయతీ అధ్యక్షులు అయితే 5 ఏళ్ళు పోరాటం చేయడం సరిపోయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ అని కూడా ఏమీ లేదు. రాష్ట్ర పంచాయతీ అధ్యక్షులు అందరూ కలిసి తీవ్రంగా పోరాడారు, జగన్ మీద విరుచుకుపడ్డారు. అయినా కనికరం చూపించలా. ఆ నిధులు మొత్తం లేపేశాడు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రజల సంక్షేమ ధ్యేయంగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడ కావాల్సింది ప్రజల గురించి. ప్రజల కోసం పనిచేస్తారు కానీ ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీల కోసం పనిచేయరు. అది గుర్తుంచుకోవాలి జగన్ రెడ్డి. ఇప్పుడు గుర్తు చేసుకునే అవకాశం వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇంక మళ్ళీ అధికారం రాదు.